నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. శిక్షణ పూర్తి చేసిన వృత్తి కళాకారులకు పూచీకత్తు లేకుండా బ్యాంకు రుణాలు మంజూరు పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారుల సమస్యలను సావధానంగా వింటూ వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కారం చూపాలి. సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. మహిళలను ట్రాప్ చేసి వారి కుటుంబాన్ని రోడ్డుకు ఇచ్చిన యూట్యూబర్ హేమాద్రి. యూట్యూబర్ కల్లూరు హేమాద్రి నుండి మా బిడ్డలను రక్షణ కల్పించండి. మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలి భర్త, తల్లి. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు కర్షక పిలుపులో భాగంగా రేపు తిరుపతి కలెక్టరేట్ వద్ద జరుగుతున్న భారీ ధర్నాను జయప్రదం చేయాలి. పిలుపునిచ్చిన సిఐటియు. వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, శిక్షణ పూర్తి చేసిన వారికి ఎటువంటి పూచీకత్తు లేకుండా బ్యాంకు రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా సచివాలయంలోని మీటింగ్ హాల్ నందు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద కుప్పంలో శిక్షణ పూర్తి చేసిన చేతి వృత్తుల వారికి సర్టిఫికెట్ల ప్రదానం కార్యక్రమం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద శిల్ప కళాకారులు, దోబి, మేస్త్రి వంటి చేతి వృత్తుల వారికి నైపుణ్యాభివృద్ధి పెంచే శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పథకం ద్వారా ముందుగా 15,000 విలువైన పనిముట్లు అందిస్తారన్నారు. దీనితో పాటు ఎటువంటి పూచీకత్తు లేకుండా 1.50 లక్షల రుణం అందించడం జరుగుతుందన్నారు. ఈ రుణాల ద్వారా చేతి వృత్తిలో ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు ముందడుగు వేయాలన్నారు. వచ్చే ఆదాయం నుండి క్రమం తప్పకుండా రుణాలు తిరిగి చెల్లించాలని, అలా చెల్లిస్తే మరోసారి రుణ సౌకర్యం కల్పిస్తుందని అన్నారు. శిక్షణ పూర్తి చేసుకుని బ్యాంకులో దరఖాస్తు చేసుకున్నట్లయితే 1 వారం లోపల రుణాలు మంజూరుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమం చేతి వృత్తుల వారు తమ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుందన్నారు. ఎల్డీఎం హరీష్ మాట్లాడుతూ, పీఎం విశ్వకర్మ యోజన కింద ఎంపిక కాబడ్డ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి బ్యాంకుల రుణాలు చెల్లింపుకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి గుణశేఖర్, జీఎండీ ఐసీ శ్రీనివాస యాదవ్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గురించి వ్యక్తం చేస్తున్నాం. రెండోది, నా రిక్వెస్ట్ ఒకటి కూడా, ఈ లోన్ వచ్చిన తర్వాత కూడా మీరు దయచేసి ఇది అలా ఆలోచన చేయకూడదు. ఫ్రీ లోన్, ఇది మీ బిజినెస్ కోసం పెట్టండి. ఇది ఏమేమి కావాలి బిజినెస్ కోసం, కనీసం బిజినెస్ కోసం పెడితే మళ్ళీ ఒక 2 రౌండ్ సెకండ్ రౌండ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సెకండ్ రౌండ్ ట్రైనింగ్ కూడా మీరు చేసిన తర్వాత మళ్ళీ మీకు 2 లక్షల లోన్ ఉంటుంది. దయచేసి మీరు ప్రతిరోజు చాలా కష్టపడి పనిచేస్తారు. మీరు 500 నుంచి 1,000 వరకు మీకు కనీసం ప్రతిరోజు కొంచెం ఇన్కమ్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా మీ ఇన్కమ్ ఎట్లా పెంచాలి, జస్ట్ అది మీరు ఆలోచించండి. సో ఖచ్చితంగా మన సైడ్ నుంచి ఇంకా ప్రయత్నం చేయాలి, ఇంకా బ్యాంక్స్ చెప్పాలి, మనం చేస్తాము. మీరు కూడా మీ లెవెల్లో కూడా ట్రై చేయండి. అండ్ లోన్ వచ్చిన తర్వాత సరైన లోన్ చేయండి. విశ్వకర్మలో ఉన్న వాళ్ళకి సివిల్ స్కోర్ తక్కువ ఉన్నా సరే మీకు లోన్ వస్తుంది. ఆ విషయం మీరు కొంచెం తెలుసుకుంటే బ్యాంక్ మేనేజర్తో మాట్లాడాలి. మేము కూడా మీకు ఎక్కడెక్కడ బ్యాంక్, మీ లిస్టు ఏ బ్యాంకులకు వెళ్ళాయో ఆ బ్యాంక్ లిస్టు మేము తెప్పించుకుంటాం డిఎస్సి వాళ్ళ ద్వారా. ఆ పెండింగ్ ఉన్న బ్యాంకులకు మేమే డైరెక్ట్గా మాట్లాడతాం. మీకన్నా ముందే మేమే మాట్లాడి మీకు సత్వరమే లోన్స్ విధంగా మేము చూసుకుంటాం. ఈ లోన్ బట్టి ఫస్ట్ ఫేజ్ లోన్ అండి. ఇది మీరు బాగా కట్టుకున్నారనుకోండి, మళ్ళీ ఇంకో 1 లక్ష వరకు ఇచ్చే అవకాశం ఉంది. అది బాగా కట్టుకుంటే పిఎం విశ్వకర్మ కింద కాకపోయినా మీ ఫర్దర్గా మీకు ఎంత అవసరం ఉంటే అంత పిఎంఈ జీపీ కింద కావచ్చు, ముద్రా లోన్ కింద కావచ్చు, ఏ లోన్ కింద అయినా మీకు సహాయం బ్యాంకింగ్ చేస్తారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో అర్థవంతంగా పరిష్కారం చూపాలని, రీఓపెన్ కు తావలేకుండా అర్జీదారుని సంతృప్తి మేరకు పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వచ్చిన అర్జీదారులకు తాగునీటి సౌకర్యం కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశించే గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను త్వరితగతిన అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ నరసింహులు తదితర అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులను అందించారు. మొత్తం 222 వినతులు రావడం జరిగిందని, సంబంధిత అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి 26 వినతులు వచ్చాయని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 26 మంది వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతులు అందించారు. అందులో ముఖ్యంగా టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, వీధుల్లో చెత్త తొలగించాలని, టిడ్కో ఇండ్లు ఇప్పించాలని, డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయించాలని కోరారని తెలిపారు. కాగా పీజీఆర్ఎస్లో పాల్గొన్న డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ మాట్లాడుతూ తమ వార్డుతో పాటు నగరంలోని పలు వార్డుల్లో సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చినా ఇంకా పరిష్కరించలేదని అన్నారు. అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ ఆర్సి మునికృష్ణ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ తదితర అధికారులు పాల్గొన్నారు. మహిళలపై జరుగుతున్న హింసకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి విజ్ఞప్తి చేశారు. సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్కు అర్జీని సమర్పించారు. సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్కు అర్జీని సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ 4 దశాబ్దాలు గడుస్తున్న మహిళలపై హింస బరుముల్లో పెరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మన జిల్లాకు సంబంధించి అనేక విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటన్నిటిలో ఎక్కువ మంది మహిళలు పనిచేస్తున్నారని, గతంలో ఈ సంస్థలో అనేక మార్లు మహిళలపై లైంగిక వేధింపులకు గురైనట్లు గుర్తు చేశారు. ఇటువంటివి పునరావృతం కాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. నవంబర్ 25 హింసా వ్యతిరేక దినోత్సవం 1981లోనే యునెస్కో అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటికీ కూడా హింసకు సంబంధించి వ్యతిరేకంగా జరపాలని చెప్పేసి పిలుపునివ్వడం అనేది జరిగింది. ఆ రోజు నుంచి కూడా మహిళలపై జరుగుతున్నటువంటి హింసకు సంబంధించి అవగాహన కల్పించాలనేది ఉంది. దాదాపు ఇప్పుడు 50 సంవత్సరాలు అవుతున్నప్పటికీ మహిళల మీద హింస అనేది కంటిన్యూగా అంటే వివిధ రూపాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి మేము ఈరోజు కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్లడం ఏంటంటే, మన జిల్లాలో తిరుపతి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగాను, విద్యా కేంద్రంగాను అన్ని రకాలుగా కూడా అనేక మంది ఉంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు కాలేజీల్లో మహిళలు కావచ్చు, అట్లనే హాస్పిటల్స్ లో మహిళలు, నర్సింగ్, షాపింగ్ మాల్స్, గవర్నమెంట్ ఆఫీసులు, వీటన్నింటిలో కూడా మహిళలపై జరుగుతున్నటువంటి హింసకు సంబంధించి ఒక అవగాహన సదస్సుల్ని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేశాము. అందులో మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు అందరినీ కలుపుకొని నిర్వహించాలని కోరాము. వాళ్ళు కూడా ఖచ్చితంగా జరిపేటువంటి అన్నిట్లో కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలా హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మేము కలెక్టర్ గారిని కలిసి మెమరాండం ఇవ్వడం అనేది జరిగింది. మన రాష్ట్రంలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, మద్యం ఈ మధ్య కాలంలో ఏరులై పారుతుంది. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు ధరలు పెంచేసినారని చెప్పేసి ధరలు తగ్గించేసి టైమింగ్స్ ఏమీ లేకుండా విపరీతంగా వదిలేశారు. గుడి బడి తేడా లేకుండా, వయసు తేడా లేకుండా, అంటే స్కూల్
పిల్లలు కూడా వెళ్ళి తీసుకునే పరిస్థితి ఉందన్నమాట. తెల్లవారు నిద్ర లేసి కూడా వెళ్ళి తాగే పరిస్థితి ఉంది. మహిళల కోసం అని చెప్పి మేము పెద్దపీట వేస్తున్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు మద్యాన్ని ఏరులై పారించి మహిళలకు ఏం న్యాయం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారో మాకైతే అర్థం కావటం లేదు. అదేవిధంగా ఈరోజు హింసకు పెరిగిపోవడానికి కారణము ఈ మందు, డ్రగ్స్, ఈ మత్తు పదార్థాలే. వీటిని నిరోధించకుండా వీటి మీద కఠినమైన చర్యలు తీసుకోకుండా ఈరోజు మహిళల అభ్యున్నతి ఎలాంటిది జరగదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మన తిరుపతిలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు 3 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 7 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి అత్యాచారాలు అనేది ఎక్కువైపోతున్నాయి. కేవలం దీనికి కారణం ఏమంటే 90% ఈ మద్యము, ఈ డ్రగ్స్, వీటిని ప్రభుత్వము నివారించాలి, పూర్తిగా దానిని అరికట్టాలని చెప్పి మేము 5వ మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు కర్షక పిలుపులో భాగంగా రేపు కలెక్టరేట్ వద్ద జరుగుతున్న భారీ ధర్నాను జయప్రదం చేయాలని వెటర్నరీ యూనివర్సిటీ ఆప్కాస్ యూనియన్, సిఐటియు తిరుపతి రూరల్ కమిటీ ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర, ఆప్కాస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చిన్నబాబు, సిఐటియు తిరుపతి జిల్లా కన్వీనర్ గండికోట నాగ వెంకటేష్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సుమన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్మికుల ఆందోళన జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. దేశంలో కార్మిక సమస్యలను పరిష్కరించలేక మోదీ ప్రభుత్వం విఫలమైందని, రేపు జరుగుతున్న ధర్నా కార్మిక కర్షకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం కేంద్ర విధానాలను తూచా తప్పకుండా అమలు పరుస్తోందని, విద్యుత్, స్మార్ట్ సిటీ మీటర్లు, వ్యవసాయ మోటార్లతో పాటు గృహ వినియోగదారులకు, చిన్న వ్యాపారులకు ఏర్పాటు చేస్తుందని అన్నారు. ట్రూ అప్ ఛార్జీలు, ప్రేటెడ్ ఛార్జీల పేరుతో 17,000 కోట్లు భారాలు వేసి వసూలుకు పూనుకుంటుందని అన్నారు. ఈ పోస్టర్ కరపత్రం ఆవిష్కరణలో ఆప్కా సీనియర్ నాయకులు సుబహాన్, నందకిషోర్, అశోక్, ధనంజయులు, మురళీనాయుడు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గతంలో వీళ్ళందరికీ కూడా ఆప్కాస్ సంస్థ పేరుతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు వేతనం పెంచుతారని చెప్పిన అనేది హామీ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కూడా అదే మాదిరిగా కాంట్రాక్టు ఉద్యోగస్తులందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం చెల్లించే విధంగా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పు ప్రకారము ఇస్తానని చెప్పిన అనేది హామీ ఇచ్చాడు. కాబట్టి వీటన్నిటి కూడా ఈరోజు తక్షణమే అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. దాన్ని అమలు చేసే పరిస్థితి కనిపించట్లేదు. అందుకనే ప్రభుత్వానికి విన్నవించాలని చెప్పిన ఒక ఉద్దేశంతోనే రేపు 26వ తారీఖున కలెక్టరేట్ వద్ద ఒక పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉంది. దీనికి మద్దతుగా కార్మికుల లోకం మొత్తం కూడా తరలి రావాలని చెప్పినది సిఐటిగా విజ్ఞప్తి చేస్తాం. అవుట్ సోర్సింగ్, ఆప్కాస్, వర్క్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరూ కూడా బేషరతుగా జీతాలు పెంచాలి, అందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. గత ప్రభుత్వాలు కూడా మేము అధికారంలోకి వస్తానే అందరినీ రెగ్యులర్ చేస్తాం, పర్మిట్ చేస్తాం, జీతాలు పెంచుతామని చెప్పినారు. ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు కూడా మా బతుకులు మారలేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎక్కువ మంది ఉన్నటువంటి ఉద్యోగస్తులు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, ఆప్కాస్ ఉద్యోగస్తులందరినీ కూడా బేషరతుగా పర్మిట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తిరుమలలోని హెచ్డి షాపింగ్ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సోమవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. దుకాణాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దుకాణాల ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. దుకాణ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని చెప్పారు. అనంతరం హెచ్డి షాపింగ్ కాంప్లెక్స్ వెనుక వైపు ఉన్న పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. రామ్ బకిచా బస్టాండ్ వద్ద ఉన్న అన్నప్రసాద పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో ఆశాజ్యోతి, హెల్త్ ఆఫీసర్ మధుసూదన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రెండుసార్లు కట్టారు, అయినా కానీ మీరు అలా పెట్టేలాగా ఇది కూడా ఇక్కడ
ఎగ్జాక్ట్గా లేని కదలకూడదు. వాళ్ళకి అన్నిటి కూడా మొత్తం కలర్ వేసి ఎల్లో కలర్ తోటి మార్కింగ్ చేయాలి. కదలకూడదు, ఎంకరేజ్లో రాకూడదు, ఇంక్లూడ్ తెలుసా? ఇదిగోండి ఇదేనా రెండో డ్రాఫ్ట్. ప్లేస్లో ఉంటారు స్టాండ్ బస్ చూసుకుంటా ఉన్నాడు. ఇస్కాన్ టెంపుల్ వినాయక నగర్ క్వార్టర్స్లో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉద్యోగి కృష్ణప్రసాద్ కుమార్తె నాగవర్ధని కుటుంబంలోని కలహాలను అవకాశంగా తీసుకుని యూట్యూబర్ హేమాద్రి వారి మధ్య చిచ్చు పెట్టి విడాకులు తీసుకోమని ప్రేరేపించి అభం శుభం తెలియని అమాయకురాలు నాగవర్ధనిని అనుభవిస్తున్నాడని నాగవర్ధని భర్త లచ్చిరామ్, తల్లి శ్యామల కుమారులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ, దిశ పోలీస్ స్టేషన్ వద్ద మహిళలు ఎవరైనా కుటుంబ కలహాలతో ఫిర్యాదు చేయడానికి వస్తే వారిపై టార్గెట్ పెట్టడం, వారిని నమ్మించి వారి శీలాన్ని దోచుకోవటం యూట్యూబర్ హేమాద్రి దినచర్యగా పెట్టుకున్నాడని ఆరోపించారు. హేమాద్రికి కొంతమంది పోలీసుల అండదండలు ఉన్నట్లు వీరు ఆరోపించారు. అలిపిరి పోలీస్ స్టేషన్లో కూడా ఈ కేసుపై విచారణ జరిగిందన్నారు. అయినా తమకు న్యాయం జరగలేదన్నారు. హేమాద్రి నాగవర్ధనిని చేతిలో పెట్టుకుని తమ కుటుంబానికి ఆడదిక్కుతో పాటు చిన్న బిడ్డలను దూరం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ స్పందించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ గత 2 సంవత్సరాలుగా మా భార్యకు నాకు మనస్పర్ధాల వల్ల జస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది మా భార్య. ఈలోగా పోలీస్ స్టేషన్ సమీపంలో ఈయన హేమాద్రి అనే యూట్యూబర్లో వర్క్ చేస్తాడని చెప్పి నీ భర్తకు నేను ప్రాబ్లం సాల్వ్ చేస్తా అని చెప్పి మా భార్య దగ్గర నెంబర్ తీసుకుని అక్క అని చెప్పి నెంబర్ తీసుకొని ట్రాప్ చేసి అమ్మాయిని అంతా వలలో వేసుకొని నా పైన కేసులు అవి ఇవి కోర్టులో కేసులు పెట్టించిండు ఆయన. ఆ తర్వాత అమ్మాయిని గతంలో ఈ విధంగా మీ ఆయనకు బెదిరిస్తా అని చెప్పి నా కార్ అద్దాలు అవన్నీ పగలగొట్టాడు. పోలీస్ స్టేషన్ పిఎస్లో ఎస్పీ ఆఫీస్లో పెట్టించాను. ఆ తర్వాత నేను ఇంకా మీ జోలికి రానని చెప్పి రాసి వచ్చేసాడు. ఆ తర్వాత మళ్ళీ నా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకొని విపరీతంగా బయట రూమ్ తీపించుకొని మా పైన లేనిపోని నిందలు పెట్టి మా ఫ్యామిలీని అంతా ఆగమాగం చేసి పడేశాడు. ఈ 2 సంవత్సరాలు నేను బయట ఉంటా ఉన్నాను. ఈలోగా వాళ్ళ అమ్మా నాన్న దగ్గరే ఉంటుంది అమ్మాయి ఉంటున్న సమయంలో ఆ అమ్మాయికి చెప్పి వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉంది మీ ఆవిడ అని చెప్పి నన్ను ఫోన్ చేశారు. వాళ్ళు ఈ విధంగా పిల్లల్ని ఆగం చేసేది, పిల్లల్ని హెరాస్ చేసి అతను కొడతా ఉన్నాడు అది ఇదని నన్ను చెప్తే నేను నిన్న ఇన్వాల్వ్ అయినా. నేను రాగానే వాళ్ళు ఇంట్లో అమ్మాయి ఉంది, వాళ్ళు ఏదో తల్లిదండ్రులు ఏదో మాట్లాడుతూ ఉంటే నన్ను హెరాస్ చేస్తున్నాడు అది ఇదని చెప్పి ఆ యూట్యూబ్ ఆయన మొత్తం క్రియేట్ చేసి మొత్తం ఫోన్లో ఆ అమ్మాయితో చాటింగ్ చేస్తూ ఇంట్లో ఉన్న వాళ్ళని నన్ను కిడ్నాప్ చేశారని చెప్పి అతనే మొత్తం క్రియేట్ చేసి పోలీసు వాళ్ళని అది ఇదని పంపించి ఇంటిపైకి పిల్లల్ని ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయారు. ఆ పోలీసు వాళ్ళు మీరు కిడ్నాప్ చేశారు కదా అని చెప్పి యూట్యూబ్ ఛానల్ మొత్తం దాంట్లో కిడ్నాప్ చేసిన మాజీ భర్త అమ్మ వాళ్ళ అత్తతో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి క్రియేట్ చేసి అమ్మాయికి అంతా మెసేజ్ పెట్టి మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో అన్ని క్రియేట్ చేసి మళ్ళీ పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చి మా పిల్లల్ని వాళ్ళ దగ్గర చేర్చాడు. ఇప్పుడు ఆ పిల్లల్ని తీసుకుని ఆడికో వెళ్ళిపోయింది, రాత్రి నుంచి కనబడట్లా. కంప్లైంట్ ఇస్తే మళ్ళీ మీరు కోర్టులో పెట్టుకోండి, కోర్టులో అది ఇది అన్న సరే నేను కోర్టులో పెట్టుకోగలుగుతా, నేను కోర్టులో నడుస్తా. తల్లిదండ్రుల సంరక్షణలో ఉండాలి కదా ఆడబిడ్డ వాళ్ళ దగ్గరే ఉంటుంది ఇన్ని రోజులుగా, పిల్లలు వాళ్ళ దగ్గరే ఉండాలి, నా దగ్గరే ఉండమనట్లా. నేను వాళ్ళ సంరక్షణలో ఉన్నప్పుడు అమ్మాయి ఇచ్చలవిడిగా నేను బయట స్వేచ్ఛగా తిరుగుతాను అది ఇదని చెప్తే ఎట్లా? యూట్యూబర్లో పనిచేస్తాడు అతను. నేను ప్రెస్ రిపోర్టర్ని అది ఇదని చెప్పుకొని బ్లాక్మెయిల్ చేస్తూ గతంలో చాలా మంది అమ్మాయిల్ని మోసం చేసి 4-5 జీవితాలు నాశనం చేశాడు. మొదటి పెళ్లి చేసుకొని రెండో పెళ్లి మళ్ళీ మా ఊళ్ళో దాంట్లో అమ్మాయిని ఎక్కడో అనంతపురంలో పెళ్లి చేసుకొని మోసం చేశాడు. ఇక ఎక్కడో బయట ఎక్కడో రూమ్ తీసుకొని ఉన్నాడు. ఆ రూమ్ వాళ్ళ ఓనర్ని పోయి ఈ విధంగా ఎట్లా ఇచ్చారమ్మా అంటే నా భార్య అని చెప్పి వాళ్ళ దగ్గర నిన్నే ఖాళీ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోయాడు ఆయన. నిన్న పోలీస్ కంప్లైంట్ అన్నాను. అది లేదంటే హక్కు లేదు మీకు రైట్స్ లేదని ఎస్ఐ మాకు బెదిరిస్తున్నాడు అక్కడ. అదే ఎస్ఐ బెదిరిస్తా ఉన్నాడు, పిల్లల్ని నువ్వు పట్టుకోవద్దు టచ్ చేయొద్దని చెప్పి. పేరు నాగార్జున రెడ్డి, అలిపిరి పోలీస్ స్టేషన్. మీ పైన రివర్స్ చేస్తాను అది ఇదని బ్లాక్మెయిల్ చేస్తాను. ఈ విధంగా ఎంక్వైరీ చేయకుండా ఏం జరిగింది సార్ ఏందని ఎంక్వైరీ చేయకుండా నువ్వు అన్ని చేసినావు, ఎక్కువ చేస్తే నీకు లోపలేస్తా అంటే ఏం సార్? అది చెప్పడానికి వస్తే మీరు లోపలికి వేస్తారా? అంటే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే ఏం సార్?
మీరు మా కాపాడాల్సిన వారు మీరే ఈ విధంగా అంటే మేము ఎవరికి పోయి చెప్పుకోవాలి? మేము వాళ్ళు ఎవరెవరు అతను అమ్మాయిల్ని ఎవరినో పంపిస్తా ఉన్నాడు ఆ యూట్యూబర్ అతను. 10 మంది ఆడవాళ్ళని పంపించాడు ఎవరికో. సైలెంట్ గా ఉండంటే ఏం సైలెంట్? నేను నా బాధ చెప్పుకుంటే ఆమె ఎవరు వచ్చి నేను రిపోర్టర్ నేను సైలెంట్ గా ఉండంటుంది వాళ్ళ ముందు. పిల్లల్ని తీసుకొని రమ్మన్నారు. నిన్న పొద్దున నేను హేమాద్రి మీద కేసు పెట్టాను. ఆ కేసు టేకప్ చేయకుండా నన్ను పిల్లల్ని తీసుకొని సాయంత్రానికి రమ్మన్నారు. పిల్లలకి జ్వరం వచ్చేసింది, భయపడి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లి వచ్చే కొంచెం టైం పట్టింది. అయితే నువ్వు ఇంతసేపు ఎందుకున్నావమ్మా, మేము రమ్మనంగానే రావాలి కదా అన్నారు. పిల్లలకి జ్వరం వస్తుందండి, అందుకని కొంచెం లేట్ అయింది అని చెప్పాను. పెద్ద బాబుని పిలిచారు. పెద్ద బాబుని మా పాప పిలిచింది, వెళ్ళిపోయాడు ఆ బాబు దగ్గరికి. పెద్ద బాబు కూడా గతంలో చిన్నప్పుడు నా దగ్గరే ఉండేవాడు. వాళ్ళ దగ్గర వీడి దగ్గరికి వెళ్ళరు, వాడి దగ్గరికి వెళ్ళరు, నా దగ్గరే ఉంటారు పిల్లలు. అట్లాంటిది పెద్ద బాబుని అలవాటు చేసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. ఇప్పుడు చిన్న బాబు వెళ్ళడు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళడు, వాళ్ళ తాత దగ్గరికి కూడా వెళ్ళడు, నా దగ్గరే ఉంటాడు. మా చిన్న పాప దగ్గర ఉంటాడు. అట్లాంటిది నా దగ్గర నుంచి లాగి బలవంతంగా ఎవరో ఏఎస్ఐ, ఇంకో కానిస్టేబుల్, ఇంకొక ముగ్గురు కలిసి నా దగ్గర నుంచి లాగి బిడ్డని అమ్మాయికి ఇచ్చేసారు. ఇచ్చేసినాక వాళ్ళు పట్టుకొని బయటకు వచ్చేస్తున్నారు. అప్పుడు నేను పరిగెత్తి, నా కూతురు అమ్మటి నేను పరిగెత్తి వస్తుంటే నన్ను పట్టుకున్నారు. ముగ్గురు 3 వైపులు పట్టుకున్నారు. ఇదో ఎక్కడ కొట్టేస్తారు కూడా. ఆమె నేను కొట్టానని అంటున్నారు, నాకు గుర్తు కూడా లేదు. సరే పరిగెత్తుకుంటూ వచ్చాను. బయటకు వచ్చే కొద్దికి మా పాపని వేరే అతని బండిలో ఎక్కించి 2 పిల్లల్ని మా పాపని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. నన్ను అందరూ ఆడవాళ్ళందరూ తోసేసి కింద పడేశారు. నీ కూతుర్ని బజార్లో వదిలేసావు, నువ్వు దండించుకోవటం తెలీదా, మీరు చదువుకోలేదా, అది ఇదని మాట్లాడిందా. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సందీప్ మెహతా, గల్లా జయదేవ్, హీరో గల్లా అశోక్, భారతీయ క్రీడా షూటర్, గోల్డ్ మెడలిస్ట్ యలవెన్నెల్ వలరివన్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం నంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. दर्शन के लिए आए थे, बड़ा अच्छा लगा दर्शन करके. वीआईपी दर्शन में हम गए हुए थे, आर्मी के थ्रू आए थे हम. सो थैंक यू सो मच. The Olympics was good. It was a new experience. I really had a great time playing my second Olympics and hopefully many more to come. National championship is there next month in Bhopal, so we are training for the national championship. I am the Arjuna Awardee 2022 and I've been the world number 1 in juniors. And I've been the world number 1 in seniors as well. So it's been a good journey. Thank you. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోరుకుంటూ నేను మా పెద్ద అబ్బాయి అశోక్ గల్లా ఈరోజు దర్శనం చేసుకొని వచ్చాము. అశోక్కి భక్తి చాలా ఎక్కువ ఉంటుంది, దేవుడు అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతిసారి ఇక్కడికి వస్తూ ఉంటారు. నేను కూడా ఆయనతో వచ్చాను ఈసారి. అట్లాగే ఈ వారం ఆయన సినిమా దేవకి నందన వాసుదేవ డివైన్ థ్రిల్లర్ అనుకోవచ్చు, అది రిలీజ్ అయింది. కొన్ని కారణాల వల్ల కొంచెం స్లో అయినా రోజు పికప్ అవుతా ఉంది. చాలా మంచి సినిమా, నేను కూడా చూశాను. మా అబ్బాయి అని కాదు కానీ యాక్టింగ్ అయినా డైరెక్షన్ అయినా స్టోరీ అన్నీ బాగున్నాయి. చాలా ఎంటర్టైనింగ్ థ్రిల్లర్ అని నేను అనుకుంటున్నాను కాబట్టి అందరినీ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నేను యాక్చువల్గా సినిమా రిలీజ్ ముందే వద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. అక్కడ కొన్ని విషయాలు జరుగుతుంటే ఉండాల్సి వచ్చింది. అండ్ ఫైనల్గా ఇప్పుడు హ్యాపీగా ఉంది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ రావటం అనేది. ఎందుకంటే నాకు కూడా రోజుకి సినిమా కలెక్షన్స్ ఇవన్నీ పెరుగుతున్నాయని వినేసరికి ఇంకా డెఫినెట్గా రావాలి అనిపించి వచ్చేసాను. ఇదంతా స్వామివారిదే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాజెక్ట్ సితారా ఎంటర్టైన్మెంట్స్లో ఉందండి ఒక ప్రాజెక్ట్. ఆల్రెడీ ఒక స్కెడ్యూల్ చేసేసాము. యూఎస్ న్యూయార్క్లో ఒక 28 days కట్టి స్కెడ్యూల్ అయిపోయింది. ఇంకా ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇంకా దాని మీద వర్క్. పుంగనూరులో ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన చదల్ల వేణుగోపాల్ రెడ్డి పార్టీలోకి చేరిన సందర్భంగా పుంగనూరులో సోమవారం తలపెట్టిన జనసేన శంఖారావం యాత్రకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పుంగనూరులో ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన చెదర్ల వేణుగోపాల్ రెడ్డి పార్టీలోకి చేరిన సందర్భంగా పుంగనూరులో సోమవారం తలపెట్టిన జనసేన శంఖారావం యాత్రకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జనసేన జెండాలను చేతపట్టుకుని జేజేలు కొట్టారు. ఈ క్రమంలో పుంగనూరు చెన్నై జాతీయ రహదారిపై సందడి నెలకొంది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కోసం ఎంతో సాహసిస్తున్న మన పసుపులేటి హరిప్రసాద్ గుర్తించిన నాయకుడు అయ్యాడు మన పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి మనం కార్యకర్తలమైనందుకు ఎంతో గర్విస్తూ సంతోషిస్తున్నాము. అడుగులు ముందుకు వేస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా పుంగనూరులో తల వంచేది లేదు. జనసేన జెండా ఎగరాలని ఈ 10 ఏళ్ళు జెండా ఎగిరేసిన ఈ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయన సమక్షంలో పార్టీలో చేరిన వేణుగోపాల్ రెడ్డి గారు కూడా మనస్ఫూర్తిగా ఈ రోజు పుంగనూరు ఎలా ఉందంటే మాకు స్వతంత్రం వచ్చిందా అన్నట్టుంది. పుంగనూరులో ఓట్లు వేయలేని పరిస్థితి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ లో మీరు ఓట్లేసారా? నేను అడుగుతున్నాను. సర్పంచ్ ఎలక్షన్ లో ఓట్లేసారా? అంటే భారతదేశంలో స్వతంత్రం ఉన్నా పుంగనూరు ప్రజలకు స్వతంత్రం లేదు, ఓటేసే హక్కు లేదు. అటువంటి పుంగనూరులో ఈ రోజు వేణుగోపాల్ రెడ్డి గారు, జనసేన నాయకులందరూ కూడా మేమున్నాము పవన్ కళ్యాణ్ తరఫున అని ముందుకొస్తున్నారు. రాబో రోజుల్లో పుంగనూరులో జనసేన జెండా ఎగురుతుంది ఖచ్చితంగా. ఇక్కడ ప్రేమానురాగాలతో బతికే మనుషుల్ని లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఒక రకమైన విద్వేషం రెచ్చగొట్టేశారు. ఏమంటే 2 పార్టీల మధ్య చిచ్చులు పెట్టుకొని అన్నదమ్ముల మధ్యనే గొడవలు స్టార్ట్ అయ్యాయి. కానీ ఇంకా రాబో రోజుల్లో అటువంటిది జరగకూడదని మనమందరం కలిసిమెలిసి సామరస్యంగా ఎటువంటి గొడవలు లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో బతకాలని ప్రతి సామాన్యుడు కూడా నిశ్చింతగా, నిర్భయంగా బయటకు వచ్చి నేను పుంగనూరు వాసిని, పుంగనూరులో చాలా సంతోషంగా బతుకుతున్నానని చెప్పుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నేను ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది. చాలా సంతోషం. ఇంతమంది ఈరోజు ఇక్కడికి వచ్చి ఇంతసేపు పవన్ కళ్యాణ్ గారి కోసం, మన పార్టీ కోసం నిలబడ్డారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకోసం, మీ ఇంట్లో వ్యక్తిగా, ఒక మీ అన్నదమ్ములాగా మీకు చేదోడు వాదోడుగా ఉంటానని, రాబోయే రోజుల్లో మన జనసేన జెండా పుంగనూరులో ఎగరాలని, దానికి అవేర్నెస్ నేను కృషి చేస్తానని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. చిత్తూరు జిల్లా పుంగనూరు మండల పరిధిలోని వేముందొడ్డి గ్రామానికి చెందిన భార్యాభర్తలు శ్రీనివాసులు, నీలమ్మ ఆదివారం రాత్రి గ్రామ సమీపంలో బైరాబండుకు వెళ్లే మార్గంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండల పరిధిలోని మేరందొడ్డి గ్రామానికి చెందిన శ్రీనివాసులు, నీలమ్మ ఆదివారం రాత్రి గ్రామ సమీపంలో బైరాబండుకు వెళ్లే మార్గంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు బెంగళూరులో టైలర్లుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల గ్రామానికి వచ్చిన దంపతులు శ్రీనివాసులకు కిడ్నీలు పాడవడంతో భార్యాభర్తలు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి శవ పంచనామా నిమిత్తం మృతదేహాలను సోమవారం ఉదయం 10:30 ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏ రంగంపేట పీలేరు జాతీయ రహదారి బాక్రాపేట ఘాట్ రోడ్డు కనుమలో 2 ఆర్టీసీ బస్సులు సోమవారం సాయంత్రం ఢీకొన్నాయి. తిరుపతి నుంచి పీలేరు, మదనపల్లి నుంచి తిరుపతికి వస్తున్న బస్సులు బాక్రాపేట ఘాట్లోని పెద్ద మలుపు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే 2 బస్సులు రోడ్డుకు అడ్డంగా ఉండిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గాయపడిన వారిని 108 వాహనంలో నారావారిపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చంద్రగిరి పోలీసులు ట్రాఫిక్ అంతరాయాన్ని క్రమబద్ధీకరణ చేశారు. చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నందు కార్తీక మాసం 4వ సోమవారం పురస్కరించుకుని శ్రీకాళహస్తికి అధిక మంది భక్తులు విచ్చేయటంతో ఆలయం భక్తజన సందోహంతో నిండిపోయింది. ఆలయంలో కోటి బిల్వార్చన, కోటి కుంకుమార్చన జరుగుతున్న సమయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. హరిహరాదులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం నందు శివాలయాలలో దీపాలు వెలిగించడం ద్వారా తమ మొక్కులు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. దీంతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన అధికారులు విచ్చేసిన భక్తుల కొరకు ఆలయ పరిసరాలలో దీపాలు వెలిగించడం కొరకు వివిధ ఏర్పాట్లు చేశారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం విచ్చేసిన భక్తులు స్వర్ణముఖి నది నందు గల స్నానఘట్టాలలో స్నానం ఆచరించి ఉపవాస దీక్షతో ఆలయం ఆవరణలో దీపాలు వెలిగించి అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈరోజు కార్తీక మాసంలోని మొదటి సోమవారం ఈ క్షేత్రంలో స్వామి అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు అందరూ కూడా దర్శించి ధరిస్తూ ఉన్నారు. ఏమిటి కార్తీక మాసం విశేషం అంటే కీటా పతంగా మశకాశ్చ వృక్షా అని చెప్పినటువంటి రీతిలో సకల జీవకోటికి కూడాను ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఈశ్వరుణ్ణి కలుస్తారో, ఈశ్వరుణ్ణి దర్శనం చేస్తారో, పరమేశ్వరుణ్ణి సేవిస్తారో, అంటే పత్రం పుష్పం ఫలంతోయం యథాశక్తిగా వారి యొక్క శక్తి కొలది ఈశ్వరుడికి భక్తితో ఒక బిల్వదళాన్ని సమర్పించినా కూడా వారి యందు అత్యంత ప్రీతిపాత్రుడయి ఈశ్వరుడు ముక్తిని ప్రసాదిస్తాడు. అందులోనూ శ్రీకాళహస్తి సద్యోముక్తికర క్షేత్రము. సద్య ముక్తిం దదాతీతి సద్యోముక్తి. త్వరగా ముక్తిని అనుకున్నటువంటి కోరికను నెరవేర్చేటువంటి వాడు శ్రీకాళహస్తీశ్వరుడు బోలాశంకరుడు. ఈ స్వామి అమ్మవారిని ధరించి సేవించి అందరూ సకల మానవ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని అలంకార మండపంలో 5వ రోజు 1,00,000 బిల్వ 1,00,000 కుంకుమార్చనను ఆలయ అధికారులు ప్రారంభించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని 5వ రోజు 1,00,000 బిల్వార్చన, 1,00,000 కుంకుమార్చనను శాస్త్రోక్తంగా గణపతి పూజా వచనం, దీపధూప నైవేద్యాలు సమర్పించి నిర్వహించారు. ఆలయ అధికారులు సంయుక్తంగా 1,00,000 బిల్వ 1,00,000 కుంకుమార్చన ప్రారంభించారు. భక్తులందరూ పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలను నోచుకోవాలని రాజేష్ గురుకుల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ లోకేష్ రెడ్డి, హేమమాలిని, సూపరింటెండెంట్ నాగభూషణ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ రవి తదితర అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని సన్నిధి కార్తీక సోమవారం ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసం సోమవారం పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి దీపధూప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి పౌర్ణమి సోమవారం అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక దీపాన్ని శాస్త్రోక్తంగా ఆవిష్కరించారు. ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణ యాదవ్ ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామ స్మరణ చేశారు. కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతి స్వరూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటాయి. కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవటానికి ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణ యాదవ్ ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు. శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలో ఆకాశ దీపోత్సవాన్ని చేపట్టారు. ఆలయ అర్చకులు అర్ధగిరి స్వామి వేద పండితుల ఆధ్వర్యంలో ఆకాశ దీపానికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవానికి విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. విశేష పూజలు అనంతరం భక్తుల శివనామ స్మరణ నడుమ వేదోక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు. దీపం రూపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శివనామ స్మరణ చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి ప్రముఖ వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి టీటీడీ మాజీ చైర్మన్ కృష్ణతేజ విద్యా సంస్థల చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి ప్రముఖ వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి టీటీడీ మాజీ చైర్మన్ కృష్ణతేజ విద్యా సంస్థల చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనానంతరం శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ అంజూరు తరక శ్రీనివాసులు ఆయనకు స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. శిక్షణ పూర్తి చేసిన వృత్తి కళాకారులకు పూచీకత్తు లేకుండా బ్యాంకు రుణాలు మంజూరు పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారుల సమస్యలను సావధానంగా వింటూ వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కారం చూపాలి. సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. మహిళలను ట్రాప్ చేసి వారి కుటుంబాన్ని రోడ్డుకు ఇచ్చిన యూట్యూబర్ హేమాద్రి. యూట్యూబర్ కల్లూరు హేమాద్రి నుండి మా బిడ్డలను రక్షణ కల్పించండి. మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలి భర్త, తల్లి. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు కర్షక పిలుపులో భాగంగా రేపు తిరుపతి కలెక్టరేట్ వద్ద జరుగుతున్న భారీ ధర్నాను జయప్రదం చేయాలి. పిలుపునిచ్చిన సిఐటియు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.